పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిట్టుకుంటున్నారు తెలంగాణలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారే ఎక్కువగా తిట్టుకోవడం కనపడుతుంది. మరి దాని గురించి మీరేమంటారు? కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి తిట్టకూడదు. నేను ఎప్పుడు అదే మాట అంట. రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ ఎందుకు తిట్టుకోవాలి? ఇప్పుడు పైన తిట్టుకుంటారు, వాళ్ళు లోన మంచిగానే ఉంటారు. ప్రజలు మనమే పిచ్చోళ్ళం, అది మన అందరికీ తెలుసు. తిట్టుకుంటారు, రాజకీయం తిట్టుకుంది. వాళ్ళు ఎట్లా ఒకళ్ళు తిట్టుకుంది ఎట్లా గెలుతారు, ప్రజలు ఎట్లా చూస్తారు. మరి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పరిపాలించారు, ఇప్పుడు పరిపాలన బాగోట్లేదు అని అంటున్నారు. మరి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆయనకు హెల్త్ బాగలేదు కొంచెం. దాని టైం వచ్చినప్పుడు ఎక్కడ బాంబు వేయాలో ఎక్కడ పెట్టాలో. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన ఆయనకు ఏం తెలియదా? ఇప్పుడు తెలంగాణ కోసం ఆయన పానం ఒకలా ఉండి బతికింది అనుకో, అప్పుడు చచ్చిపోతే ఎవరేం చేస్తారులే కానీ వస్తాడు. దాని టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తాడు, మాట్లాడేది మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి అంటే మాకు కోపం కాదు, ఎవరన్నా మాకు కోపం కాదు, ఉన్న మాట మాట్లాడతాం అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంకా యూట్యూబ్లో అన్నిట్లో కొంతమంది తిట్టేటోళ్ళు తిడతారు. మేము ఆయన మంచిగా చెయ్యకున్నా మేము తిట్టాం, మంచిగా చేసినా తిట్టాం. కానీ ఆయన ఏమైతే చెప్పిండో అవన్నీ చెయ్యాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ఉన్నోడు ఉంటా లేని ఉంటాడు, మరి లేని వాళ్ళకి చేయాలి కదా. నువ్వు వాగ్దానం ఇచ్చినప్పుడు మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు వాగ్దానం ఇచ్చిండు, వాళ్ళకు డబ్బులు ఇస్తా. మరి ఈ సంవత్సరం పంటలు లేక ఏదో పిండి కట్టలు అవి అందక చాలా మంది ఇబ్బంది పడి నరకం అనుభవిస్తారు. ఈ సంవత్సరం పంటలు కూడా పండలే, మరి వాళ్ళకి వేయాలి కదా. గాలంటే పీదోళ్ళకి చేయాలి రేవంత్ రెడ్డి. రేపు గెలవాలా, నేను మళ్ళీ రాజ్యాన్ని దీని మీద పట్టాభిషేకం చేయాలంటే వాళ్ళందరికి మంచి చేసి వేయాలమను రాజ్యాన్ని. ఎవరు కాదంటారు? మల్లారెడ్డికి వేసినట్టు కేసీఆర్ 500 ఎకరాలకి నేను వేయలేదు, రుణమాఫీ ఎవరికి చేయాలో వాళ్ళకి చేశానని కళాఖండకి చెబుతున్నాడు. మరి దాని గురించి ఏమంటారు మీరు? రుణమాఫీ ఎవరు చేసిండో జనాలు కూడా యూట్యూబ్లో అన్నిట్లో పెట్టారు కదా. ఒకవేళ చేస్తే మేము చేసినామని చెప్తారు, చేయకుండా చేయలేదని చెప్తారు. ప్రజలు చెప్పాలి, అది మనం కాదు చెప్పేది, రైతులు చెప్పాలి. ఓట్ల పరంగా కూడా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీలో కానీ కాంగ్రెస్ పార్టీ హంగామా ఉంది. మరి రిజల్ట్ బాగానే ఉంది, మరి దాని గురించి ఏమంటారు? రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఏది పదవులు ఉంటే అదే వస్తుంది. కానీ అది ఇప్పుడిప్పుడే మళ్ళీ అంటే అవతల పార్టీ ఇప్పుడిప్పుడే కొన్నన్నా వస్తున్నాయా రావట్లేదా? అసలు రాకుండా పోతే అది అసలే పతనం అయిపోద్దని మాట్లాడుకుందాం. ఇప్పుడు అది కూడా వస్తూనే ఉంది కదా. వీళ్ళకి ఒక 10 వచ్చినాయి అనుకో, వాళ్ళకి 5 4 వస్తున్నాయిగా. అంత మాత్రం వచ్చిన ఒక ఇదే కదా. రేపు హైదరాబాద్ లో ఎలా ఉండబోతుంది అంటారు? మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎవరు గెలవచ్చు అంటారు? ఎవరు మూవ్మెంట్ బాగుంది? ఎవరంటే అధికారం ఉన్న పార్టీ వస్తుంది కొంచెం. జనం తిడుతున్నారు కదా, హైదరాబాద్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టేందుకు ఓట్లు వేస్తాడు? తిట్టొద్దు, ఓట్లు వేయద్దు. కాకపోతే మాకు ఇచ్చేయమని ప్రజలే పోయి ఆయన నిలదీసి అడుక్కోవాలి వాళ్ళ హక్కులు. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు మనకు హక్కు ఉంటుంది కదా, మరి అట్లా అడగొచ్చు కదా. ఆ యూట్యూబ్లో అది వాడు వీడని మనం తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. మాకు ఇది ఎందుకు చేయలేదని పోయి ఆయన ఎక్కడ ఇంటికన్నా అక్కడన్నా ఎక్కడన్నా పోయి 200 మంది పోయి అడుగుండ్రి, ఆయన సమాధానం చెప్పడా? బయటికి రాడా? గాంధీ భవన్ పోయి అడగరాదుండ్రి. సాటికి ఎందుకు తిట్టుడు? చేయటం లేదని ఎందుకు తిట్టుడు? అంతే కదా. అట్లాగే గాంధీ బొమ్మ పెడుతున్నారు, అది నిజమేనంటావా? కరెక్టేనంటావా? అన్ని కోట్లు ఖర్చు పెట్టి గాంధీ బొమ్మ ఎందుకు? అసెంబ్లీ కాడ గాంధీ బొమ్మ పెట్టబోతున్నారు, పెద్దది అంబేద్కర్ బొమ్మ దగ్గర పెట్టారు కదా, సేమ్ అట్లాగే గాంధీ బొమ్మ పెట్టబోతున్నారు. అది కరెక్టేనంటావా రాంగ్ అంటావా? ఇప్పుడు అంబేద్కర్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది, పెట్టిండ్రు ఒక పాయిదా. మరి గాంధీ గారికి చరిత్ర లేదా? ఏం చరిత్ర ఉంది? అది లోన పోయి చూడండి, బయటికి కాదు చూసేది. అది లోనకు పోయి చూడండి. ఈ దేశానికి ఏం తెచ్చిండో ఏం తెలియదు. నోట్ల మీద ఆయనే కదా కనపడేది. అది అప్పట్లో వేసిండు, ఇక అది నడుతుంది. లోన చూస్తే చాలా ఉన్నది. అది లోనకు పోయి మీరు చూడండి, ఆ చరిత్ర ఏందో బయటపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఖర్చు పెడతా కరెక్ట్ అంటారా కాదంటారు? ఒక్క మాట, అది ఆయనకు పెట్టే డబ్బులు చాలా మంది బీద వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు లేని వాళ్ళు రోజు పావుసేరు తెచ్చుకుంటే తినే వాళ్ళకు చేయమని రాదు, మళ్ళీ వస్తాడు. దానికి ఎందుకు వేస్ట్గా పెట్టుడు? అట్లాంటి వాళ్ళు తెలంగాణలో లేరని కళాఖండకి చెబుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు అన్న వాళ్ళు తెలంగాణలో లేరా? గాంధీ బొమ్మ పెడతానని కళాఖండకి చెబుతున్నారు. కొన్ని ఊళ్ళలో ఇటు కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం ఈ కొయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా నిరుపేదలు ఎంతమంది ఉండరు లోనకు పోయి చూడవాను. ఏడ చూస్తుండు రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని చూడాలి. నేను వెళ్తానంటే నీ కింద ఉన్న వాళ్ళని, అరే ఈ దేశాన్ని ఏం జరుగుతుంది, గా దేశాన్ని అవన్నీ చూసుకోవాలి కదా. పేదవాళ్ళు లేని దేశం ఉందా? ఉన్నదా చెప్పు. మరి ఆ పేదవాళ్ళు చేయరాదు? ఒక్కొక్కరు మలమల మాడి ఏడుతుంటే పంటలు కూడా లేక వాళ్ళందరినీ చూడవను. మళ్ళీ పట్టాభిషేకం అందరూ కడతారు రేవంత్ రెడ్డికి.